సో, మీ మొత్తం కెరియర్‌లో బాగా స్ట్రగుల్ అయిన టైమ్స్ ఏంటి భానుగారు? స్ట్రగుల్ అయిన టైమ్స్ అంటే నేను డాన్సర్‌గా అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు డాన్సే స్ట్రగుల్ అండి అంతే. హ్మ్. స్ట్రగుల్ అంటే మనం ఏంటంటే కష్టపడంది ఏది రాదు. ఆపర్చునిటీస్ కోసం స్ట్రగుల్ అట్లాంటివి ఉంటాయా? అలాంటివి ఉంటాయి. కానీ నేను నమ్మిందేంటంటే మనం వర్క్ చేసుకుంటూ ఎళ్ళాలి. ఆపర్చునిటీ అనేది వస్తది. మనం ఫస్ట్ కష్టపడకుండా మనకు ఆపర్చునిటీస్ రావాలి. ప్లస్ అన్ని వెతకడం అనేది తప్పని నేను చాలా ఎర్లీ స్టేజ్‌లోనే నేను అది గ్రహించాను. హ్మ్. మనం కష్టపడుకుంటా ఎళ్దాం. అంటే బ్లైండ్‌గా కాదండి. కష్టపడుతూ మనం ఒక డెమోస్ చేసుకొని గానీ, మనము సెట్‌లో గానీ, ఎప్పుడైతే మనకు గణేష్ మాస్టర్ దగ్గర ఒక అసిస్టెంట్‌గా మనం వర్క్ చేస్తున్నప్పుడు, అదే మెయిన్ ప్లేస్ మనకు ఆపర్చునిటీ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. అక్కడే మనము రిలాక్స్ అయ్యి, మనం ఆల్రెడీ రిహార్సల్ హాల్‌లో చేసేసాం గదా! సెట్‌లో మనం చేయకపోయినా పర్లేదు అనుకుంటే అదే మైనస్ అవుద్దండి. నేను హ్మ్. అలా సెట్స్‌లో చేయడం వల్ల జనాలకి, ఇండస్ట్రీలో డైరెక్టర్స్‌కి, కాబోయే డైరెక్టర్స్‌కి, హీరోస్‌కి అందరికీ బాగా నోటెడ్ అయింది. రైట్. భాను ఇలా కష్టపడతాడని. మీరు బాగా కష్టమైన స్టెప్స్ ఇచ్చి ఎవరు ఏ హీరో గాని, హీరోయిన్ గాని కొంచెం ఇబ్బంది పడి నేర్చుకోలేకపోయారు? లేదండి. ఇప్పటివరకు నేను అలాంటి సాంగే అలాంటి చేయలేదు. అంటే మీరే ఆల్టర్ చేస్తారా ఒకవేళ అది జేస్తా. చేయలేకపోతే? లేదు ఇమ్మీడియేట్‌గా. ఎందుకంటే అండి, రేపు పొద్దున రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ బాడీ మీద అది ఫిట్ అవ్వకుండా ఆడ్‌గా కనిపిచ్చి, హ్మ్. మళ్ళీ మా తిట్లు మనకు క జనాలు ఫ్యాన్స్ మనం తిట్టుకోవడం కంటే, దాన్ని ఇప్పుడు మనం చూపిచ్చిందే సినిమా, మనం చేసిందే సాంగ్ అండి. మనం రిహార్సల్‌లో ఏం చేశామనేది బయటికి రాదు గదా! అవును. ఫైనల్‌గా మనం ఏం షూట్ చేశామనేది ఉంటది. అది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు బెస్ట్ ఇస్తే చాలా ఇప్పుడు మన సంక్రాంతికొస్తున్నాం. గోదారి గట్టుని. వెంకటేష్ గారి మీద సింపుల్ మూవ్‌మెంట్స్‌తో ఎంత బావుంది. అలా ఎనీ చేంజెస్ ఉంటే బిఫోరే చేసుకోవాలి.